ఏమైంది అత్తయ్య? ఏం లేదు. అత్తయ్య ఆగండి. మీరు దేనికో టెన్షన్ పడుతున్నారు. ఎవరైనా మీకోసం వస్తారేమోనన్న కంగారు కూడా ఉంది. ఏమైందో నాతో చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య మోసపోయాను ప్రియా, మోసపోయాను. నా ఫ్రెండ్ నన్ను నమ్మించి మోసం చేసింది. నేను పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను. అసలు ఏమైందో క్లియర్ గా చెప్పండి అత్తయ్య. దాన్ని బట్టి మనం పరిష్కారం ఆలోచిద్దాం. మా ఫ్రెండ్తో కలిసి నేను బొటిక్ బిజినెస్ పెట్టానమ్మా. పెట్టుబడంతా నాతోనే పెట్టించింది. చెక్ పవర్ నాకు తెలియకుండా తన పేరున పెట్టేసుకుంది. తర్వాత తన పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కొన్ని బాండ్ పేపర్స్ మీద నాతోటి సంతకం పెట్టించుకుంది. ఇప్పుడు నేను తన దగ్గర అప్పు చేశానని, వెంటనే ఆ డబ్బు తిరిగిచ్చేయమని కోర్టుకు వెళ్తానని గొడవ చేస్తుంది. మావయ్య గారికి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. బయటకు తెలిస్తే పరువు పోతుందేమోనని నాకు భయంగా ఉంది ప్రియా. తను నా కోసం ఇంటికి వస్తుందేమోనని భయం వేసి తలుపులు బిగించుకుని కూర్చున్నాను. టెన్షన్ పడకండి అత్తయ్య. మావయ్య గారికి తెలియకుండా, ఈ విషయం బయటపడకుండా మీ సమస్యను తీరుద్దాం. ఇప్పుడే నేను శ్రీవారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. వద్దమ్మా, అమర్కి తెలిస్తే ఇంకా కోప్పడతాడు. నేనున్నాను కదా అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను కదా. చెప్పు ప్రియా. శ్రీవారు ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి. అర్జెంటుగా ఇంటికా? ఎందుకు? రండి చెప్తాను. ఇప్పుడు కుదరదు ప్రియా, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇది అంతకన్నా ముఖ్యమైన విషయం శ్రీవారు, తొందరగా రండి. ప్రియా, హలో ప్రియా. ఇప్పుడు ఏమైందో ఏంటో. అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి, శ్రీవారు వస్తున్నారు. మొగుడు పెళ్ళం అన్నాక అది కూడా ఈ సమయంలో ఉండి ఉండనట్టు అంటి ముట్టనట్టు ఉంటారా? బామ్మ ఎందుకు ఇందాక అలా మాట్లాడింది? ఇంకొన్నాళ్ళు భర్తకి దగ్గరగా ఉండి
పూర్తిగా తగ్గాక ఆఫీస్కి వెళ్ళమని చెప్పొచ్చు కదా అని రాధికతో అనడానికి కారణం ఏంటి? రాధిక నన్ను దూరం పెడుతుంది అని బామ్మకి తెలిసిందా, లేదా అనుమానం వచ్చిందా? ఉన్నట్టుండి ఎందుకు అలా అడిగినట్టు? ఇది పక్కన పెడితే రాధిక ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. నాకు దగ్గర అవడానికి తను ఎందుకు భయపడుతుంది? ఏమై ఉంటుంది? నేనంటే ఇష్టం లేదా? అలా అనుకుంటే మిగతా విషయాల్లో బాగానే ప్రేమ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ నేనంతగా అడుగుతున్నప్పుడైనా నన్నెందుకు దూరం పెడుతుందో సరైన కారణం చెప్పాలి కదా. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి. నాకేం వద్దమ్మా. మీ ప్రాబ్లంని మావయ్య గారికి తెలియకుండా గట్టెక్కించే పూచి నాది. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. ఈ జ్యూస్ తాగండి. ప్రియా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైనా ప్రాబ్లమా? కంగారుగా ఇంటికి రమ్మని పిలిచి అడిగితే ఏం మాట్లాడవేంటి? అది శ్రీవారు, అత్తయ్యకు ఒక పెద్ద కష్టం వచ్చింది. అది మనమే తీర్చాలి. ఏంటా కష్టం? శ్రీవారు, అత్తయ్య గారు ఒక మీరు ఏ పని తిన్నగా చేయలేరా? ఏది బాధ్యతగా తీసుకోలేరా? ఇది నాన్నకు తెలిసిన, సొసైటీలో తెలిసిన మనకెంత మర్యాద తక్కువ. ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలని తెలీదా? మీరెప్పుడు ఇంతే, క్లబ్బులంటూ కిట్టి పార్టీలంటూ తిరుగుతూనే ఉంటారు. ఇల్లు కుటుంబం మీకు పట్టనే పట్టదు. అందుకే మీ పద్ధతులు నాకు నచ్చవు. మీ వల్లే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్ అని, గెస్ట్ హౌస్లని, ఇంటి బయట తిరుగుతూ ఉంటాను. అసలు ఏమైనా శ్రీవారు 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 ప్లీజ్ శ్రీవారు. ఇప్పుడు అవన్నీ అవసరమా శ్రీవారు? అత్తయ్య అసలే చాలా భయపడుతున్నారు. సమస్య ఎలా గట్టెక్కుతుందో మార్గం ఆలోచించకుండా
మాటలని ఏం లాభం? ఏదో తెలిసి తెలియక చేశారు. అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలో అది ఆలోచిద్దాం.